తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోస్తున్నేలది. అలాంటి పోరాటాలకు ఆయుపట్టుగొన్న ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అడుగుపెట్టనున్నారు. యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగాలపై తేల్చకుండా రావద్దంటూ ముఖ్యమంత్రికి అల్టిమేటం ఇస్తోంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం. దీంతో సీఎం రేవంత్ క్యాంపస్ విజిట్ ఇంట్రెస్టింగ్గా మారింది. వివరాలేంటో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణ అస్తిత్వ పోరాటమైన విద్యారంగ సమస్యలపై అయినా అక్కడి నుంచే ఉద్యమాలకు బీజం పడుతుంది. అక్కడ చదివే విద్యార్థుల పుస్తకాల్లో సిలబస్లో లేని పోరుబాట సబ్జెక్ట్ ఉంటుంది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీని ఇప్పుడు సీఎం హోదాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఉద్యమాల గడ్డపై అడుగు పెట్టనున్నారు. 30 ఏండ్ల యూనివర్సిటీ చరిత్రలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తొలి సీఎంగా నిలవనున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21న ఓయూలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసి ఉంది. అయితే అదే రోజున ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఉస్మానియా పర్యటన పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఓయూలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమైన 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టల్స్ను ప్రారంభించనున్నారు. దాంతోపాటు గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం 25 హాస్టళ్లతో 7,223 మంది విద్యార్థులకు చదువులమ్మ తల్లిలా ఉన్న ఉస్మానియాలో అదనంగా మరో హాస్టల్కు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు దాదాపు 10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ పనులకు కూడా సీఎం ప్రారంభించనున్నారు. అయితే గడిచిన 30 ఏళ్లలో ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని కార్యక్రమాలకు హాజరవుతుండడం ఆసక్తిని రేపుతోంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ అంటే చదువులకు మాత్రమే కేంద్రం కాదు. విద్యార్థి సమస్యలు, సామాజిక అంశాలు, ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు ఈ క్యాంపస్లోనే పురుడు పోసుకున్నాయి. ప్రభుత్వ విధానాలపై ధికార స్వరం వినిపించడంలో ఓయూ ముందుంటుంది. అందుకేనేమో రాజకీయ నాయకులు యూనివర్సిటీలో అడుగుపెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 2017లో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఓయూ 100 ఏళ్ల సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి కేసీఆర్ హాజరయ్యారు. కానీ విద్యార్థుల నిరసనల మధ్య సాగిన ఈ కార్యక్రమం కేవలం అరగంటలోనే ముగిసింది. ఇక ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రానున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్గా మారింది. 2010లో తొలిసారి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు సంఘీభావంగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మరోసారి 2016 ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా జరిగిన జనజాతరలో పాల్గొన్నారు. నాడు పోలీస్ నిర్బంధాన్ని తప్పించుకుని జనజాతరలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా క్యాంపస్కు రానున్నారు. యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసిన ఠాగూర్ ఆడిటోరియంలో 1000 మంది ప్రొఫెసర్లు విద్యార్థులను ఉద్దేశించి తెలంగాణ విద్యారంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనను తప్పుబడుతోంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీపై తేల్చాకే అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటి నుంచే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
గత కొన్నాళ్లుగా నిరుద్యోగులకు మద్దతుగా బీఆర్ఎస్వి నిలుస్తోంది. తమ ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుందని ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన సజావుగా సాగేలా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎలాగైనా నిరసన తెలపాలని చూస్తోంది. దీంతో సీఎం రేవంత్ ఓయూ పర్యటన హీటు పుట్టిస్తోంది.